అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి. మొన్న అమ్మలూరు వెళ్ళానండి. అక్క వాళ్ళ పాప మ్యారేజ్కి అయితే వెళ్ళాను. అమ్మలూరులో అసలు సిగ్నల్స్ అయితే రాదండి. ఎలాగో ఒకలాగా 2 వీడియోలు అయితే పోస్ట్ చేసాను మీకు, పెళ్ళికి వెళ్తున్నాను అని, పెళ్ళికి అటెండ్ అయ్యాను అని. అయితే అమ్మాలింట్లో అమ్మాలూరులో సిగ్నల్ రాకపోవడం వల్ల ఈ న్యూస్ నాకు తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత న్యూస్ చూశాక పిల్లలిద్దరికీ పిలిచి, నాన్న ఈ న్యూస్ కోసం తెలుసా, కొంచెం అమౌంట్ వెయ్యండి అమ్మా అని అంటే, మా ఇద్దరు పిల్లలు మమ్మీ 4 డేస్ ముందే మేము అమౌంట్ సెండ్ చేసేసాం మమ్మీ అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. మన ఛానల్ తరపు నుంచి కూడా కొంత అమౌంట్ అయితే షేర్ చేస్తున్నానండి. ఎవరైనా సరే మీరు ఇవ్వాలనుకుంటే పైన నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, మీకు ఎంత తోచితే అంత ఇవ్వండి. పునర్విక అనే అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, వాళ్ళ ఫాదరు లారీ డ్రైవరు. 16 కోట్లు ఇచ్చి ఒక ఇంజెక్షన్స్ వేస్తే అమ్మాయి ఆ వ్యాధి తగ్గుతుంది అని చెప్తున్నారనమాట. పునర్వికకి అయితే ఎలాగో ఒకలాగా మనం కాపాడుకోగలిగామండి, కాపాడేసామన్నమాట అందరం కలిపి. అలాగా పునర్వికలాగే చాలామంది మన దేశంలో ఆ వ్యాధితో బాధపడుతున్నారనమాట. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి కాపాడాలంటే ఒక్క ప్రభుత్వాలే వాళ్ళకి కాపాడాలండి. ప్రభుత్వాలు లేనిపోని పథకాలు ఇచ్చేస్తున్నారండి. ఇలాంటి పథకాలు ఎవరికి యూజ్ అవుతున్నాయండి? ఇప్పుడు ఫ్రీ బస్ వేస్తున్నారు, ఒక 4 సంవత్సరాలు ఫ్రీ బస్ వేస్తున్నారు. ఒక 2 సంవత్సరాలు ఆ ఫ్రీ బస్ అనేది ఆపితే దానికి వచ్చిన అమౌంట్ ఇలాంటి వ్యాధితో బాధపడిన పిల్లలకి మనం కాపాడగలిగితే ఎంత బాగుంటుంది. ఎంతమంది ప్రాణాలు కాపాడొచ్చండి చెప్పండి. అదొక్కటే నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. కొన్ని పథకాలు ఇవ్వండి. పెన్షన్స్ అయితే ఇవ్వచ్చు, చాలా వరకు ఆ పెన్షన్ వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది. ఈ ఫ్రీ బస్సులు అవన్నీ ఆపేసి ఇలాంటి ఎవరికైతే ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇస్తే చాలా మంచిదండి. ఇదొక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వీలైనంత వరకు ఈ వీడియో షేర్ చేయండి. కొన్ని ప్రభుత్వాలే ఇలాంటివి తట్టుకోగలదనమాట. పునర్వికకైతే మనం కాపాడగలిగాము, కానీ ఈ పునర్వికతో పాటు చాలా వేలల్లో ఉన్నారంట ఈ వ్యాధితో బాధపడిన వాళ్ళు. ఇలాంటివి తగ్గాలంటే ఒక్క ప్రభుత్వమే తట్టుకోగలదండి. కొన్ని పథకాలు ఆపేసి ఇలాంటి పిల్లలకి ట్రీట్మెంట్ ఇస్తే మంచిదని నా అభిప్రాయం అనమాట. నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఇప్పటికైనా వాళ్ళకి మెడిసిన్స్కైనా డబ్బులు ఇవ్వద్దు అని చెప్తున్నారనమాట. కొంతమంది కలెక్షన్స్ అయిపోయేవి ఇవ్వద్దు అని చెప్తున్నారు, కానీ వాళ్ళకి ఆర్థికంగా సాయం అయినట్టుగానే ఉంటుంది, మెడిసిన్స్కైనా వస్తుంది కదా అనే ఉద్దేశంతో స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. వీలుంటే మీకు ఎంత స్తోమత ఉంటే అంత స్తోమత వెయ్యండి. నేను లేట్ అయిపోయిందనమాట వీడియో పెట్టడము. ఊర్లో లేకపోవడం, అంటే హైదరాబాద్లో ఉంటే నేను మా పిల్లలకి చెప్పి ముందే నేను వీడియో పోస్ట్ చేయవలసింది, కానీ లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎవరైనా ఇవ్వాలనుకుంటే